యాక్షన్. తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ ఓ చరిత్ర. ఎన్నెన్నో విభిన్న పాత్రలు పోషించి ఆ పాత్రలు జీవించి ఆ పాత్రలకే వన్నె తెచ్చిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రవేశించి చరిత్ర సృష్టించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించి అధికారాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ పార్టీని స్థాపించి రాజకీయ ప్రవేశం చేశారు. కానీ ఆశించిన స్థాయిలో పార్టీ విజయం సాధించలేదు. ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తెలిసిందే. మెగాస్టార్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అన్నయ్య చిరంజీవితో పాటు రాజకీయాల్లో ప్రవేశించిన తమ్ముడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా అన్నయ్య విభేదించిన విషయం తెలిసిందే. తన ఆలోచనకు తగ్గట్టు జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఈసారి 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఎన్నికలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణను ఫాలో అవుతున్నారు. ఎలా అంటే ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ రాయలసీమ నుంచే పోటీ చేశారు. వీళ్ల బాటలో నడుస్తూ పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమ నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నట్టు స్వయంగా పవనే ప్రకటించారు. కోస్తాలో ఎలాగూ పవన్ కు మద్దతు ఉంటుంది కనుక తెలివిగా తన ఫోకస్ ను రాయలసీమ వైపు షిఫ్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి పవన్ ప్లాన్ బాగానే ఉంది. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.